వెల్కమ్ టు మెల్టీ తెలుగు ఛానల్. నిమ్స్ నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్కి సంబంధించి బీపీటీ బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ కోర్స్కి సంబంధించి 2023 కట్ ఆఫ్ ర్యాంక్ అనేది ఏ విధంగా ఉంది అనేది మీకు ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. నేను ఆల్రెడీ బీఎస్సీ నర్సింగ్కి సంబంధించిన కట్ ఆఫ్ అయితే చెప్పడం జరిగింది. సో ఒకసారి అయితే చూసుకోండి. సో ఈరోజు మీకు బీపీటీకి సంబంధించి చెప్పడం జరుగుతుంది. సో చాలామంది కామెంట్ సెక్షన్ అంతకుముందు అడిగారు అండ్ నిన్న వీడియో చేసిన తర్వాత కూడా అడిగారు. సో అందుకే వీడియో అయితే చేస్తున్నాం. మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నోటిఫికేషన్ రాగానే కూడా ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను. అండ్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి. అండ్ ఇప్పుడైతే లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. నిమ్స్కి సంబంధించి బీపీటీ బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ కోర్స్కి సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే చూపిస్తున్నా. సో ఎందుకని అంటే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో ఎవరి యొక్క నేమ్స్ అయితే ఉంటాయో సో ఫైనల్ మెరిట్ లిస్ట్లో కూడా వాళ్ళే ఉంటాయి. సో ఏ విధమైన డౌట్ అయితే అందులో మీకు అవసరం లేదు. సో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ కనుక మీరు చూసినట్టయితే ఇక్కడ మనకి లాస్ట్ ఇయర్ 2023లో ఎంసెట్ ర్యాంక్ చూడండి. మనకి ఇక్కడ 2779 ర్యాంక్ని నిమ్స్ వాళ్ళు ఫస్ట్ ర్యాంక్ అయితే కన్సిడర్ చేశారనమాట. అంటే ఇది ఎలా కన్సిడర్ చేస్తారో మీకు డౌట్ అయితే ఉండొచ్చు. సో ఏంటి అంటే మనకు ఇప్పుడు 2000 కంటే ముందు అంటే 2779 కంటే ముందు ఏమన్నా ర్యాంక్ ఉంటే వాళ్ళకి ఫస్ట్ ఇస్తారు. ఇప్పుడు వీళ్ళదే ఫస్ట్ ఉంది కాబట్టి వీళ్ళే హైయెస్ట్ కాబట్టి వీళ్ళకి ఫస్ట్ ర్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఓవరాల్గా 755 మెంబర్స్కి అయితే వాళ్ళు ర్యాంక్స్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ ఎంసెట్ ర్యాంక్ వచ్చి చూడండి 91,504. ఓకే, సో ఈ ర్యాంక్ వరకు అయితే వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో ఈ ర్యాంక్ వచ్చిన వాళ్ళందరికీ సీట్స్ వస్తాయి అంటే అది చెప్పలేము. ఎందుకంటే వాళ్ళు ఏ ర్యాంక్ నుంచి ఏ ర్యాంక్ వరకు మధ్యలో పిలుస్తారో సో దాన్ని బట్టే సీట్ అనేది వస్తుందా లేదనేది డిపెండ్ అయి ఉంటుంది. కానీ వాళ్ళు తీసుకోవడం అయితే ఫస్ట్ ర్యాంక్ నుంచి 755 వరకు వాళ్ళైతే తీసుకోవడం జరిగింది. ఎంసెట్ ర్యాంక్ అయితే చూడండి 91,504 వరకు తీసుకున్నారు. సో మీకు ఎంత ర్యాంక్ వచ్చింది, మీరు అసలు ఎలిజిబుల్ అవుతారా లేదా నిమ్స్కి అప్లై చేయడానికి అనేది దీన్ని బట్టి మీరు ఆలోచించుకుని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో నిమ్స్ వాళ్ళు ఇచ్చిన ర్యాంక్లో 755 ఉంది కదా, సో అంతమందికి సీట్స్ వస్తాయి అంటే అంతమందికి రావండి. సో అది కూడా నేను చెప్తున్నాను కదా. సో ఎవరికి వస్తుంది ఏంటి, ఫస్ట్ ఫేజ్కి ఇంత నెంబర్స్ దగ్గర నుంచి ఇంత మెంబర్స్ వరకు అని తీసుకుంటారు. సో దాన్ని బట్టి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పెట్టుకుంటారు, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు నిమ్స్ వాళ్ళు 3 ఫేజెస్ అయితే కండక్ట్ చేస్తారండి. సో ఫస్ట్ ఫేజ్లో కనుక సీట్స్ ఫిల్ అవ్వకపోతే సెకండ్ ఫేజ్లో కూడా అవ్వకపోతే థర్డ్ ఫేజ్ అనమాట. ఈ విధంగా అయితే ఉంటుంది ప్రాసెస్ అనేది. అండ్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి. అండ్ రిమైనింగ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ తెలియచేయండి.